తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో యాదగిరిగుట్ట ఒకటి. నిన్న మొన్నటి వరకు యాదగిరిగుట్టగా పేరుగాంచిన ఈ దేవాలయం యాదాద్రిగా నామకరణం చేసుకుంది. ఇప్పుడిప్పుడే వడివడిగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలనుకుంటుంది యాదాద్రి. ఇంతకీ యాదాద్రిలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, యాదాద్రి మరికొన్ని రోజుల్లో ఎలాంటి రూపాన్ని మార్చుకోబోతుందో చూసే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో యాదాద్రి ఒకటి. ఇప్పటి వరకు ఎంతో ఇరుకుగా ఉండే దేవాలయం రూపురేఖలు పూర్తిగా మార్చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. విశాలమైన ప్రాకారం, మాఢవీధులు సైతం ఏర్పడబోతున్నాయి. కొత్తగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం యాదాద్రి దేశంలోనే దేదీప్యమానమైన దేవాలయంగా మారబోతుందంటున్నారు వేద పండితులు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. యాదగిరిగుట్ట మొత్తం విస్తీర్ణం 14.2 ఎకరాలు. దీంట్లో కొత్తగా వేసిన మాస్టర్ ప్లాన్ లో 3.5 ఎకరాల్లో ఆలయం విస్తరించబోతోంది. ఒక్కో మాడవీధి 60 అడుగులు ఉండేట్టు ప్లాన్ చేశారు. 4 ముఖద్వారాలు కూడా రాబోతున్నాయి. తూర్పు, పడమర గోపురాలు యాదగిరీశుడి గర్భగుడి ఎదురుగా ఉండబోతున్నాయి. గర్భగుడికి ఉత్తరం వైపు యాదాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి దేవస్థానం ఉంటుంది. దక్షిణం వైపు లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటుంది. దక్షిణం వైపు ఉండే ఓ మూలకు పాకశాల సైతం ఏర్పాటు చేయనున్నారు. మాస్టర్ ప్లాన్ లో ఈ విషయం కూడా స్పష్టంగా ఉంది. ఇక పడమర గోపురానికి ఇరువైపులా ఓ పక్క స్వామివారి అలంకార మండపం, మరో పక్క కళ్యాణోత్సవ మండపం రూపుదిద్దుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆలయం లోపలి భాగంలోనే ఉంటాయి. ఉత్తర భారతంలో ఉండే గోపురం పక్కన యాగశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక బాహ్య వలయమంతా విశాలమైన మాడవీధులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న ఆలయం రూపురేఖలు, మాస్టర్ ప్లాన్ చూస్తే ఎవరైనా సరే భక్తితో కళ్లప్పగించాల్సిందే. మాస్టర్ ప్లాన్ పూర్తి కావడానికి మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగమ శాస్త్రం, స్థపతి సూచనల ప్రకారం ఈ కొత్త నిర్మాణం ఉండబోతోంది. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆర్టిస్ట్ ఆనంద్ సాయి మాటల్లో తెలుసుకుందాం. టోటల్గా టెంపుల్ ప్రాకారం వచ్చి 292 and 467 వస్తుంది సైజ్ అండి. ప్లస్ టోటల్గా ఏంటంటే మీకు ఓవరాల్ ఏరియా వచ్చి 14 acres అండి, అంటే 11.20 గుట్టాస్. సో ఆ సైజ్కి వస్తుంది. అంటే మీకు ఓవరాల్గా వచ్చి 69,116.07 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఈ టోటల్ ఏరియాని మేము వచ్చి టెంపుల్ వేరే ఫోకస్ చేస్తున్నాను మెయిన్గా. సో టెంపుల్లో ఉన్న కాకుండా మిగతా ప్లేసెస్ చాలా ఓపెన్గాను, ఎక్కడి నుంచి చూసినా కూడా టెంపుల్ చాలా అందంగా కనిపించాలి. అండ్ టెంపుల్లో ఉన్న ప్రతి డిజైన్స్, పిల్లర్స్లో కూడా నరసింహ అవతారాలు ఉంటాయండి. సో అది కూడా మేము టోటల్గా డ్రాయింగ్స్లో ఉన్నాను. ప్రతి వాళ్ళకి ఆ క్యూ కౌంటర్స్ అయినా సరే అండి, పబ్లిక్కి ఎక్కడ అంటే రద్దీగా కాకుండా చాలా అంటే మాస్టర్ ప్లాన్లో వీఆర్ డూయింగ్. ఎందుకంటే ప్రతి టెంపుల్స్లో మేము చూస్తున్న జనాలకి మూమెంట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చూస్తున్నానండి. సో టెంపుల్ 100% మీకు ఇప్పుడున్న నేను ట్రావెల్ చేసిన టెంపుల్స్లో ప్రతి చోట్ల ఏవేవి అడ్వాంటేజ్, ఏవి డిసడ్వాంటేజ్ అన్నీ చూస్తూ దాన్ని ఆ పాయింట్లో తీసుకొని వర్క్ చేస్తున్నానండి. టెంపుల్లో డెఫినెట్గా మీకు ఒక లుక్ అనేది ఒక 100 సంవత్సరాల ముందు ఎట్లా ఉంటుంది గుడి, ఆ ఫీల్ తీసుకొని రావాలని నా ప్రయత్నం అండి. ఇప్పటి వరకు స్వామివారి స్వేచ్ఛగా మాడవీధుల్లో ఊరేగే పరిస్థితి కూడా లేదు. దీనికి తోడు యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శనం కూడా లేదు. ఇకపై ప్రతి వైకుంఠ ఏకాదశికి యాదగిరీశుడి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కూడా కలుగుతుందని అంటున్నారు పండితులు. చాలా అద్భుతమైన కట్టడ నిర్మాణం జరుగుతుంది. 4 తిరుమాడ వీధులు, 4 గోపురాలు, ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దీపులు ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఉత్తర ద్వారం లేదు. రేపు కట్టిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా విశిష్టమైనటువంటిది. వైకుంఠ ఏకాదశి నాడు చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. దాని సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం విశేషంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా కళ్యాణ మండపము, తర్వాత వంటశాల, నిత్య కళ్యాణోత్సవానికి ఒక
ఒక మాడ, తర్వాత 4 రకాలుగా ఉన్నటువంటి వీధులతోటి కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతున్నటువంటి దేవాలయ నమూనా ఉంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అనుకున్నటువంటి దానికంటే చాలా ఇప్పుడు చూసిన దానికి అప్పటికి చాలా తేడా ఉండేట్టుగా ఉంది. ఆలయ అందమే కాదు, యాదగిరీశుడి గోపురం కూడా అందరికీ దర్శనమయ్యేలా ఎత్తు పెంచబోతున్నారు. ఇప్పుడున్న ఆలయ ప్రాకారం ప్రకారం గోపురం ఉంది, కానీ 3.5 ఎకరాల్లో విస్తరించబోతున్న ఆలయ విస్తీర్ణానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇక్కడి గోపురంపై సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేశారు చెనజీయర్ స్వామి. ఈ సుదర్శన చక్రం గురించి ఇక్కడి పండితులు ఓ మహత్యం చెబుతారు. గతంలో ఈ సుదర్శన చక్రం స్వేచ్ఛగా తిరిగేది. ఆ సుదర్శన చక్రం ఏ వైపున ఆగితే ఆ దిక్కు నుంచి ఆలయ దర్శనానికి భక్తులు ఎక్కువగా వచ్చేవారని చెప్తారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే బంగారు గోపురం రూపొందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. యాదగిరి చుట్టూ ఉన్న 8 గిరులపై నిలుచున్నా అక్కడికి గోపుర దర్శనం కలిగేలా రూపకల్పన చేయనున్నారు స్థపతులు. ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకోవడం అనేటువంటిది ప్రతీతి. కాబట్టి అంజనాద్రి, యాదాద్రి, జ్వాలాద్రి, లక్ష్మీ నృసింహ, గండభేరుండ, ఉగ్ర, యోగానంద, మాలోల ఇత్యాది నృసింహాలు అన్నీ కూడా మనకు అహోబిళలో నవనరసింహాలు అన్నట్టుగా అన్ని అర్థులకు కూడా మనం ఆ నరసింహ క్షేత్ర నామకరణాలు చేస్తూ, అలాగే ఉన్నటువంటి కొండల మీద కూడా అటువంటి యొక్క స్థల ప్రభావం మొత్తం ఈ యొక్క విశాలం చుట్టుపక్కల కూడా పాదలక్ష్మణ స్వామి దేవస్థానం, నృసింహుడు ఇక్కడ పంచకళ్యాణ గుర్రం మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆ నృసింహ క్షేత్రం అది కూడా ఒక మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఈ యొక్క ఉన్నటువంటి కొండలు కూడా స్వామియే కాబట్టి దాని మీద కూడా ప్రతి ఒక్క కొండకు నామకరణం చేయవలసిన. ఇలా యాదగిరి మహిమలు మరింత ఎక్కువ కానున్నాయి. లక్ష్మీ నారసింహ వైభవం భక్తులందరినీ భక్తి పారవస్యంలో ముంచెత్తనుంది. యాదగిరి చుట్టూ ఉన్నటువంటి 8 కొండలు ప్రస్తుతం రాళ్ళు రప్పలతోనే దర్శనమిస్తున్నాయి. కానీ త్వరలోనే ఒక్కొక్క కొండ ఒక్కొక్క యాదగిరి నరసింహుడి రూపానికి ఆలయంగా మారబోతున్నాయి. నరసింహ లక్ష్మీ నరసింహ. యాదాద్రి అభివృద్ధి చెందినట్లే యాదగిరిగుట్ట చుట్టూ 8 కొండల్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పాతగుట్టను పూర్వగిరిగా పిలుచుకుంటున్నారు. ఇక ఆలయంపై ఉండి ఎటు చూసినా కనిపించే విధంగా 8 కొండలు నవగిరుల ప్రణాళికల్లో చేరాయి. యాదగిరీశుని దర్శనం తర్వాత భక్తులంతా నవగిరుల్ని చూసేందుకు వీలుగా దేశంలో ఉన్న 32 లక్ష్మీ నరసింహ ఆలయాల రూపాలను వీటిపై ప్రతిష్ఠించబోతున్నారు. వచ్చిన భక్తులు కనీసం యాదాద్రిలో 2-3 రోజుల పాటు ఉండేట్టు ఈ గిరులకు భక్తిపూర్వక సొబగులు అద్దబోతున్నారు. ఈ బాధ్యత కూడా ఆనంద్ సాయికి అప్పగించారు. మీరు ఇప్పుడు చూసే యాదగిరిగుట్టలో ఉన్న టోటల్గా మారిపోతుందండి. మనం ఊహించినట్టు చాలా బ్యూటిఫుల్గా ఒక వరల్డ్లో ఫస్ట్ టైం ఒక టెంపుల్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ చేయడం ఒకటి. సో నిజంగా నాకు ఇట్స్ బ్లెస్డ్ అండ్ చెన్నజయ స్వామి గారికి కూడా బాగా నచ్చింది. యాదగిరిలో ఉండే నవగిరుల్లో యాదాద్రి ఒకటి. ఇక మిగిలిన 8 గిరులకు ఏ పేర్లు పెట్టాలన్నది చెనజీయర్ స్వామికి అప్పగించింది ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే వీటి పేర్ల పరిశీలనకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. గుట్టకు పొరుగునే ఉన్న 2 కొండలకు రాయగిరి, దండకారణ్యం అనే పేర్లున్నాయి. ఈ 2 కొండల్ని కలిపి అభయారణ్యంగా పిలుస్తున్నారు. ఈ 2 కొండలపై నిలుచుంటే స్వామివారి గోపురం దర్శనమిస్తుంది. ఇలా మిగిలిన 6 కొండల్ని కూడా ఇలాగే డిజైన్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ గిరులకు జ్వాలాద్రి, నృసింహాద్రి, ఆంజనేయాద్రి, అంజనాద్రి, గండబేరుండాద్రి, యోగానంద వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యాదగిరులతో పాటు యాదాద్రిని కూడా కళకళ్లాడేలా చూసుకుంటున్నారు. గిరిపై నుంచి కిందికి చూస్తే పూర్తి పచ్చదనం ఉట్టిపడేలా ప్లాన్ చేశారు. దీనికి తోడు యాదాద్రిపై నుంచి ఈ గిరులను రాత్రి వేళ చూస్తే కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉండడానికి రూపకల్పన చేస్తున్నారు.